హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 16. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ను పిక్ చేశాను. క్వశ్చన్స్ లైక్ జిమిన్ కొత్తగా ఏమైనా టాటూస్ వేయించుకున్నాడా, జిన్ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు సర్జరీ జరిగింది అంటున్నారో అది నిజమేనా, జంకుక్ తన ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ను ఎందుకు చేంజ్ చేశాడు, బ్లాక్ పింక్ రోసీ అండ్ ట్వైస్ చాయుంగ్ రీసెంట్గా రెస్టారెంట్కు వెళ్లారన్న న్యూస్ వైరల్ అవుతుంది, అది నిజమేనా, బీటీఎస్ మెంబర్స్ 2022 మార్చ్ బ్యాండ్ రెప్యుటేషన్ ర్యాంక్స్ ఎంత. ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మిగతా ఎపిసోడ్స్లా కాకుండా ఈ ఎపిసోడ్లో ఎక్కువ క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఆస్క్ బీటీఎస్ అంటే ఓన్లీ బీటీఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, మిగతా గ్రూప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఈ సిరీస్ అంతా Q&A సిరీస్ లాంటిది, బట్ మనకంటూ యూనిక్నెస్ ఉండాలి కాబట్టి Q&Aకు బదులుగా ఆస్క్ బీటీఎస్ అనే పేరును పెట్టుకున్నాం. అందులోనూ మన ఛానల్లో చాలామంది బీటీఎస్ ఆర్మీస్ ఉన్నారు, అందుకే అందరికీ అర్థమవుతుందని ఆస్క్ బీటీఎస్ అనే పేరును పెట్టాను. సో ఈ సిరీస్లో మీరు వేరే గ్రూప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. అప్పుడైతే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నేను కూడా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీలైనంత వరకు బీటీఎస్, బ్లాక్ పింక్, ట్వైస్ గ్రూప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి. కేవలం ఈ గ్రూప్స్ క్వశ్చన్స్ మాత్రమేనా అంటే మిగతా గ్రూప్స్ ఇష్టం లేదా అని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మిగతా గ్రూప్స్ కంటే వీరి గురించి నాకు కొంచెం ఎక్కువ తెలుసు. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జిమిన్ కొత్తగా ఏమైనా టాటూస్ వేయించుకున్నాడా, బీటీఎస్ వారి రీసెంట్ పీటీడీ సియోల్ కాన్సర్ట్ తర్వాత సౌత్ కొరియన్ ఆర్మీ అండ్ కాన్సర్ట్ అటెండ్ అయిన ఆర్మీస్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా కాలం తర్వాత బీటీఎస్ వారి హోమ్ నేషన్లో కాన్సర్ట్ ఇచ్చారు. సో ఎక్కువ టైం గ్యాప్ రావడంతో బీటీఎస్ వారి విజువల్స్ ఇంకా బాడీ పైన కొత్త టాటూస్ ఏమైనా వేయించుకున్నారా అనే విషయాలను ఆర్మీస్ అబ్జర్వ్ చేశారు. అలా అబ్జర్వ్ చేయగా తెలిసింది బీటీఎస్ జిమిన్ న్యూ టాటూస్ గురించి. కాన్సర్ట్ మొదటి రోజైన మార్చ్ 10వ తేదీ జిమిన్ నెక్ పైన క్రీసెంట్ మూన్ టాటూను ఆర్మీ నోటీస్ చేశారు. కేవలం ఇదొకటి కాదు, ఇయర్ వెనక కూడా ఒక టాటూను అబ్జర్వ్ చేశారు. బట్ ఆ టాటూ అప్పుడు సరిగ్గా కనపడలేదు. ఏదైతేనేం జిమిన్ ఇయర్ వెనక ఉన్న టాటూ కూడా ఫైనల్గా రివీల్ అయ్యింది. మీరు ఆ టాటూను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే యూత్ అని రాసి ఉంటుంది. జిమిన్ యూత్ అనే టాటూను వేయించుకోవడానికి రీజన్ ఇది అప్కమింగ్ బీటీఎస్ ఇన్స్పైర్డ్ కే డ్రామాను ఇండికేట్ చేస్తుందట. బట్ కొంతమంది మాత్రం ఈ టాటూ యూత్ కాదు గ్రోత్ అని అంటున్నారు. కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టాటూ గ్రోత్ లాగా కూడా కనబడుతుంది. బోత్ యూత్ అండ్ గ్రోత్ అనే వర్డ్స్ జిమిన్ కెరీర్ ఏ విధంగా సాగిందో ఇండికేట్ చేస్తాయి. ఈ 2 న్యూ టాటూస్తో పాటు జిమిన్ బాడీపై ఆల్రెడీ 13 అండ్ నెవర్ మైండ్ అనే టాటూస్ కూడా ఉన్నాయి. ఈ 2 టాటూస్లో 13 అనే టాటూ బీటీఎస్ వారి డెబ్యూ డేను ఇండికేట్ చేస్తుంది. ఇక నెవర్ మైండ్ అనే టాటూ బీటీఎస్ వారి 2015 సాంగ్ ఇంట్రో నెవర్ మైండ్ను ఇండికేట్ చేస్తుందని చాలామంది భావిస్తారు. ఇప్పటి వరకైతే ఈ టాటూస్ను మాత్రమే ఆర్మీ జిమిన్ బాడీ పైన గుర్తించారు. ఆ టాటూస్కు కూడా సూటబుల్ రీజన్స్ ఉన్నాయి, బట్ అవి టెంపరరీయా లేదా పర్మనెంటా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ టైం పాస్ అయ్యే కొద్దీ మనకే తెలుస్తుంది. జిన్ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు సర్జరీ జరిగిందంటున్నారో అది నిజమేనా? ఎస్ గైస్, ఈ న్యూస్ నిజమే. మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు రీసెంట్గానే సర్జరీ జరిగింది. మార్చ్ 18వ తేదీ జిన్ తన డైలీ యాక్టివిటీస్ చేసుకుంటున్న సమయంలో బై మిస్టేక్ తన ఇండెక్స్ ఫింగర్ను గాయపరుచుకున్నాడు. ఈ న్యూస్ను స్వయంగా బిగ్గీ వారి ఆర్మీతో షేర్ చేసుకున్నారు. బీటీఎస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ను ఫ్యామిలీ మెంబర్లా భావించే బీటీఎస్ ఆర్మీ ఈ న్యూస్ విన్న తర్వాత షాక్ అయ్యారు. జిన్ తొందరగా రికవర్ అవ్వాలని కోరుకున్నారు. ఇంజ్యూరీ అయిన వెంటనే జిన్ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. జిన్ ఇండెక్స్ ఫింగర్కు తగిలిన ఇంజ్యూరీని చూసిన తర్వాత టెండెన్స్ డ్యామేజ్ అయ్యాయని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. టెండెన్స్ అంటే మజిల్స్ను బోన్స్ను జాయిన్ చేసే ఒక కనెక్టివ్ టిష్యూ. సో జిన్ వెంటనే సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ మార్చ్ 18న శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. అండ్ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కూడా. సర్జరీ పూర్తయిన తర్వాత మార్చ్ 19వ తేదీ శనివారం ఉదయాన జిన్ను డిశ్చార్జ్ చేశారు. ప్రజెంట్ జిన్ రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకోవడం వల్ల ఇంజ్యూరీ నుండి తొందరగా కోలుకోగలుగుతాడు. అందులోనూ బీటీఎస్ వారి 2022 గ్రామీ పెర్ఫార్మెన్స్ అండ్ పీటీడీ లాస్ వేగాస్ కాన్సర్ట్స్ రాబోతున్నాయి. ఈ 2 యాక్టివిటీస్ బోత్ ఆర్మీ అండ్ బీటీఎస్ వారికి ఎంతో ఇంపార్టెంట్. అటువంటి వాటిలో జిన్ లేకపోతే ఆర్మీకి ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. జిన్ తొందరగా రికవర్ అవ్వాలని ఆర్మీస్ అందరూ సోషల్ మీడియా హ్యాండిల్స్లో #GetWellSoon Jin అనే టాపిక్ను ట్రెండ్ చేశారు. మనం కూడా జిన్ తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. జంకుక్ తన ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ను ఎందుకు చేంజ్ చేశాడు? బీటీఎస్ గోల్డెన్ మక్ని ఏ పని చేసినా ఇన్నోవేటివ్గా చేస్తాడని మనకు తెలుసు. అలాగే బీటీఎస్ వారు ఫస్ట్ టైం సోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు జంకుక్ మిగతా మెంబర్స్లా కాకుండా చాలా పెద్ద యూజర్ నేమ్ను పెట్టుకున్నాడు. టోటల్ 26 ఆల్ఫాబెట్స్లో J and K లెటర్స్ను లీవ్ చేసి మిగతా అన్ని లెటర్స్ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు యూజర్ నేమ్గా పెట్టుకున్నాడు. ఆర్మీ కూడా JK క్రియేటివిటీని చూసి మెచ్చుకున్నారు. బట్ ఏమైందో ఏమో కానీ JK తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ను ఆల్ఫాబెట్స్ నుండి జంకుక్.97కు చేంజ్ చేసుకున్నాడు. ఈ కొత్త నేమ్లో 97 అనే నెంబర్ జంకుక్ బర్త్ ఇయర్ అయిన 1997ను ఇండికేట్ చేస్తుంది. జంకుక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ స్టోరీస్ను అప్ టు డేట్గా తెలుసుకుంటూ ఉంటే జంకుక్ తన యూజర్ నేమ్ను ఎప్పుడు చేంజ్ చేశాడన్న విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. 2521 అనే కే డ్రామాను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన తర్వాత జంకుక్ తన ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ను జంకుక్.97కు చేంజ్ చేసుకున్నాడు. ఈ సడన్ చేంజ్తో కొంతమంది హ్యాపీగా ఫీల్ అయినా మరికొందరు మాత్రం ఓల్డ్ యూజర్
యూజర్ నేమ్ను మిస్ అయ్యామని సాడ్గా ఫీల్ అయ్యారు. మరి కొంతమంది అయితే ఓల్డ్ యూజర్ నేమ్కి అలవాటు పడ్డారు కాబట్టి ఆ నేమ్ని ఇన్స్టాగ్రామ్లో వెతకడం మొదలుపెట్టారు. వరల్డ్ వైడ్ BTS ఆర్మీ జంకుక్ న్యూ యూజర్ నేమ్ను ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. ఏ యూజర్ నేమ్ అయితే నేమ్ జంకుక్దే కదా. ఇన్ఫాక్ట్ ఓల్డ్ యూజర్ నేమ్ మిస్ అవ్వడం మాత్రం నిజమే. ఫస్ట్ టైం ఆ యూజర్ నేమ్ను చూసినప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, జస్ట్ ఆల్ఫాబెట్సే కదా అని అనుకున్నాం. బట్ రియాలిటీ తెలుసుకుని జంకుక్ క్రియేటివిటీని మెచ్చుకున్నాం. బట్ సడన్గా జంకుక్ యూజర్ నేమ్ను చేంజ్ చేయడానికి గల కరెక్ట్ రీజన్స్ ఏంటో తెలియదు. చాలామంది ఓల్డ్ యూజర్ నేమ్ పెద్దదిగా ఉండడంతో సింపుల్గా ఈ నేమ్ను పెట్టుకున్నాడేమో అని వారి ఒపీనియన్ను తెలియజేశారు. అందులోనూ కొత్త యూజర్ నేమ్ బోత్ జంకుక్ అండ్ తన బర్త్ ఇయర్ అయిన 1997ని ఇండికేట్ చేస్తుంది. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. jungkook.97 అనేది జంకుక్ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్. మీలో ఇంకెవరైనా BTS మెంబర్స్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. బ్లాక్ పింక్ రోసీ అండ్ ట్వైస్ చేయింగ్ రీసెంట్గా రెస్టారెంట్కు వెళ్లారన్న న్యూస్ వైరల్ అవుతుంది. అది నిజమేనా? రీసెంట్గా ట్వైస్ చేయింగ్ అండ్ బ్లాక్ పింక్ పాక్ చేయింగ్ రెస్టారెంట్కు వెళ్లారు. ఈ న్యూస్ విన్న తర్వాత బోత్ బ్లింక్ అండ్ వన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నార్మల్గా కేపాప్ ఐడల్స్ వారి బ్యాండ్ మెంబర్స్తో తిరుగుతూ ఉంటారు. బట్ ఇలా డిఫరెంట్ గ్రూప్స్కు చెందిన ఐడల్స్ కలిసి బయటకు వెళ్ళడం రేర్. అందులోనూ బ్లాక్ పింక్ రోసీ అండ్ ట్వైస్ చేయింగ్ చాలా మంచి ఫ్రెండ్స్. కేవలం వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, ట్వైస్ నాయన్ అండ్ బ్లాక్ పింక్ జెన్నీ జీసో కూడా మంచి ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ప్రీ డెబ్యూ డేస్లో కలిసి రెస్టారెంట్స్కు వెళ్ళడం వంటి పనులు చేస్తుండేవారు. బ్లాక్ పింక్ రోసీ అండ్ ట్వైస్ చేయింగ్ ఫ్రెండ్షిప్ గురించి చాలా మందికి తెలియకపోయినా బట్ వీళ్ళిద్దరిది మాత్రం బెస్ట్ ఫ్రెండ్షిప్. 2017లో రోసీ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ గురించి చెప్పింది. వీళ్ళిద్దరి కొరియన్ నేమ్స్ చేయింగ్ అనే పేరుతో స్టార్ట్ అవుతాయి కాబట్టి అదే వీరిద్దరి ఫ్రెండ్షిప్ను స్ట్రాంగ్ చేసింది. ఎన్నో అవార్డ్ షోస్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఫ్యాన్స్ గమనించారు. అలాగే మార్చి 15వ తేదీ చేయింగ్ అండ్ రోసీను రెస్టారెంట్లో నెటిజన్స్ నోటీస్ చేశారు. ఆ పిక్చర్స్ను సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేశారు. పిక్చర్స్ బ్లర్గా ఉన్నప్పటికీ చాలామంది ఈ న్యూస్ నిజమే అని నమ్ముతున్నారు. వీరి ఫ్రెండ్షిప్ను ఇండికేట్ చేస్తూ చాలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఒక ఇన్సిడెంట్ 2019లో గ్యోన్ చాట్ మ్యూజిక్ అవార్డ్స్లో జరిగింది. మ్యూజిక్ అవార్డ్స్కి అటెండ్ అయిన ఈ 2 లెజెండరీ గర్ల్ గ్రూప్స్ వారి సీట్స్లో కూర్చున్న తర్వాత చేయింగ్ అండ్ రోసీ హ్యాండ్ సైన్స్తో మాట్లాడుకున్నారు. చేయింగ్ రోసీకు హాయ్ చెబుతూ కాల్ చేయమని అడుగుతుంది. అది అర్థం చేసుకున్న రోసీ కూడా ఓకే అని థమ్స్అప్తో రిప్లై ఇస్తుంది. ఇలా ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా రెస్టారెంట్కు కలిసి వెళ్లారు. ఐడల్స్కు ఇలా ఫ్రీ టైం దొరకడం చాలా రేర్. ఈ ఫ్రీ టైంను ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తే వారు డే అంతా చేసిన హార్డ్ వర్క్ స్ట్రెస్ నుండి ఫ్రీ అవుతారు. రెస్టారెంట్లో వీళ్ళిద్దరి నుండి ఒక లక్కీ ఫ్యాన్ ఆటోగ్రాఫ్ను కూడా పొందారు. ఇప్పుడంటే టైం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్ళగలిగారు. బట్ న్యూ ఆల్బమ్ అండ్ కంబ్యాక్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా బిజీ అయిపోతారు. అప్పుడు కలుద్దామన్న టైం దొరకదు. సో బ్లింక్స్ అండ్ వన్స్ ఈ 2 గ్రూప్ మెంబర్స్ వీళ్ళని ఇంటరాక్షన్స్ చూడాలని కోరుకుంటున్నారు. BTS మెంబర్స్ 2022 మార్చ్ బ్యాండ్ రెప్యుటేషన్ ర్యాంక్స్ ఎంత? మనకు తెలుసు కేపాప్లో బ్యాండ్ రెప్యుటేషన్ ర్యాంక్స్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ను బేస్ చేసుకొని ఇస్తారు. ఫ్యాక్టర్స్ లైక్ పాపులారిటీ, ఆర్టిస్ట్ సోషల్ మీడియా, ఆర్టిస్ట్ రెప్యుటేషన్ లాంటివి. ఇప్పుడు నేను మీకు ఫిబ్రవరి 19, 2022 నుంచి మార్చ్ 19, 2022 మంత్లోని బ్యాండ్ రెప్యుటేషన్ ర్యాంక్స్ చెప్పబోతున్నాను. ముందుగా మన బేబీ మోచి జిమిన్ ఈ ర్యాంక్స్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు. జిమిన్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం కొత్తేం కాదు. జిమిన్ ఇంతకుముందు చాలాసార్లు టాప్ ర్యాంక్లో ఉన్నాడు. కొరియన్ బిజినెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 703 కేపాప్ ఐడల్స్ యొక్క బ్యాండ్ రెప్యుటేషన్ని క్యాలిక్యులేట్ చేశారు. వాటిలో జిమిన్ 5.1 మిలియన్ స్కోర్తో అందరికంటే టాప్లో ఉన్నాడు. జిమిన్ ఇలా బ్యాండ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్లో 35 కన్సిక్యూటివ్ మంత్స్ టాప్లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో వానావన్ క్యాంగ్ డానియల్ ఉన్నాడు. ఇక మిగతా BTS మెంబర్స్ ర్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే BTS మెంబర్స్ అందరూ ఆ 703 ఐడల్ లిస్ట్లో టాప్ 20లోనే ఉన్నారు. జిమిన్ తర్వాత V 6th పొజిషన్లో, 7th ప్లేస్లో జంకుక్, 10th ప్లేస్లో జిన్, 12th ప్లేస్లో షుగా, 15th ప్లేస్లో RM అండ్ 20th ప్లేస్లో జేహోప్. ఇలా BTS మెంబర్స్ అందరికీ టాప్ 20లోనే బ్యాండ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ రావడం, జిమిన్కు మళ్ళీ టాప్ పొజిషన్ లభించడంతో ఆర్మీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా జిమిన్కు విషెస్ తెలియజేశారు. ఆర్మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కింగ్ జిమిన్, ఐడల్ జిమిన్ అండ్ జిమిన్ సెట్టింగ్ అనే థ్రోన్ అనే ట్యాగ్స్ను ట్రైన్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చిన కంటెంట్ను నేను ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాను. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.